Hello friends, welcome to our YouTube channel. We are learning. Today we are going to learn about ratio and proportion. So, what is ratio? A ratio ante enti? A ratio is a comparison between two quantities of the same kind and in the same units. For example, A అనేది ఒక 50 kg అనుకుందామండి, B అనేది కూడా ఒక 60 kg అనుకుందాం. ఇప్పుడు రేషియో వచ్చేసరికి 50 divided by 60 or 50:60. సో ఇది రేషియోలో రాయడం అన్నమాట. ఇక్కడ రేషియోకి యూనిట్స్ అనేవి ఉండవు, ఎందుకంటే ఇది కేజీలోనే ఉంటుంది, ఇది కేజీలో ఉంటుంది. డివైడ్ చేస్తే కేజీ, సో కేజీ క్యాన్సిల్ అవుతుంది అనమాట. అండ్ రేషియోకి ఇంకో ప్రాపర్టీ కూడా ఉందన్నమాట. ఇట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50:60 ఉంది కదా, ఈ 50:60ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు, 25:30. అగైన్ 5 5s are 5 6 are. సో ఇంతకంటే ఏమన్నా దీన్ని డివైడ్ చేసి ఉన్నాయా, లేవు. కాబట్టి 5:6 దట్ ఈస్ ద రేషియో అనమాట. ఈ 25:30 అనేది ఇది రేషియోగా రాదు, ఎందుకని సింప్లెస్ట్ ఫామ్ లో రాసుకోవాలన్నమాట. సింపుల్ గా ఇక్కడ 0 కొట్టేస్తే 5:6 అది రేషియో అనమాట. రేషియోకి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి యూనిట్స్ అనేవి ఉండవు, అట్ ద సేమ్ టైం ఇట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్ అనమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దామండి. సపోజ్ ఇఫ్ దేర్ ఆర్ 10 boys అండ్ 15 girls ఉంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ని రేషియోలో ఎక్స్ప్రెస్ చేయమండి. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? బాయ్స్ ఇస్ టు గర్ల్స్, దట్ మీన్స్ 10:15 అనమాట. 5 2s are 5 3s are. సో 2:3 అనేది రేషియో అనమాట. నౌ ఈ రేషియోస్ వచ్చినప్పుడే ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రపోర్షన్. సో ఈ ప్రపోర్షన్ ఏమని చెప్తుందంటే, a proportion is an equation that states two ratios are equal. For example, if A is to B equal to C is to D, then we write as A by B equal to C by D. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే A is to B double is to C is to D అన్నమాట. సో ఇక్కడ ABCD అనేవి ప్రపోర్షన్ లో ఉన్నాయి అన్నమాట. దీన్నే A by B equal to C by D కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 2:3 equal to 4:6, then it is a proportion. ఎందుకని 2:3 ఉంది కదా, దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేసాం అనుకోండి బోత్ సైడ్స్, మనకేమొస్తుంది 4:6 అనమాట. అంటే దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లో రాసుకుంటే మనకి 2:3 రేషియోనే వస్తుంది అనమాట. ఆ ప్రపోర్షన్ అనే దాన్ని సింప్లెస్ట్ ఫామ్ లో రాసుకుంటే 2:3 ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఇఫ్ A is to B equal to C is to D, then A is to B double is to C is to D. దట్ మీన్స్ దీస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్ ఉన్నప్పుడు ఇక్కడ A by B equal to C by D ఉంది కదా, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. దట్ మీన్స్ AD equal to BC గా రాసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఇప్పుడు కొన్ని మనం ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అయితే చేద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫైండింగ్ ఫోర్త్ ప్రపోర్షనల్. ఇది వచ్చేసరికి ఎలా ఫైండ్ అవుట్ చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ A is to B equal to C is to X, if A is to B equal to C is to X, then ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఈ X వాల్యూ మనకు తెలియదు కదా, ఇది ఫోర్త్ ప్రపోర్షనల్ అన్నమాట. ఈ X ఈక్వల్ టు X వాల్యూ వచ్చేసరికి మనకి BC by A. ఇది ఎలా వస్తుందంటే జనరల్ గా A by B ఈక్వల్ టు C by X. ఇప్పుడు ఏమవుతుంది, AX ఈక్వల్ టు BC, దట్ మీన్స్ X ఈక్వల్ టు BC by A. సో BC by A, దిస్ ఈజ్ ఫైండింగ్ ఫోర్త్ ప్రపోర్షనల్. Now
ఫైండింగ్ థర్డ్ ప్రపోర్షనల్. థర్డ్ ప్రపోర్షనల్. Suppose if A is to B equal to B is to X, then A by B equal to B by X. That means X equal to B square by A. Same thing అన్నమాట. ఇక్కడ AX equal to B square అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది x కావాలి కాబట్టి b స్క్వేర్ బై a. దీని మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేద్దామండి, బట్ ఫస్ట్ మనకి ఫార్ములాస్ అయితే ఇంపార్టెంట్ అనమాట. నౌ మీన్ ప్రపోర్షనల్. మీన్ ప్రపోర్షనల్ ఇక్కడ ఏంటంటే బిట్వీన్, సపోజ్ మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ a అండ్ b అడిగారు అనుకోండి, A and B అనేది అడిగారు అనుకోండి, ఆ మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుందంటే సమ్ x అనుకుందాం, దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ AB, A మల్టిప్లై విత్ B అన్నమాట, స్క్వేర్ రూట్ ఆఫ్. ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి ప్రపోర్షన్ అనేది 2 టైప్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి డైరెక్ట్ ప్రపోర్షన్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 5 pence కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్ అనుకుందాం. మనకు 20 pence కాస్ట్ అడిగాడు అనుకోండి, 20 pence కాస్ట్. ఇక్కడ ఈచ్ పెన్ కాస్ట్ ఎంత పడుతుంది, 10 రూపీస్. అంటే 20 pence వచ్చేసరికి 200 రూపీస్ అన్నమాట, 200 రూపీస్. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వర్స్ ప్రపోర్షన్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మోర్ స్పీడ్ లెస్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ 50 km/h 50 kmph తో వెళ్ళారు అనుకోండి, 10 hours పడుతుంది ఒక డిస్టెన్స్ ని ట్రావెల్ చేయడానికి. అలా కాకుండా 100 km/h తో వెళ్తే, 100 kmph తో వెళ్తే ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకి. 50 × 10 దట్ మీన్స్ 500 kilometers అన్నమాట. 100 km/h తో వెళ్తే 5 hours పడుతుంది. అంటే ఇక్కడ స్పీడ్ పెంచే కొద్దీ మనకి టైం అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. అక్కడ ఏమవుతుంది, ఇన్వర్స్ ప్రపోర్షన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ప్రపోర్షన్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో కాస్ట్ ఈజ్ proportional to number of things or articles. Similarly, speed is inversely proportional to time. So inversely proportional వచ్చినప్పుడు 1/t వస్తుంది అన్నమాట. ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షనల్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రపోర్షనల్ మెన్షన్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది డైరెక్ట్, ఇది ఇన్వర్స్. ఈ రేషియో అనేది మనకి అప్లికేషన్స్ చాలా వాటిలో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ షేరింగ్ అమౌంట్స్ ఇన్ గివెన్ రేషియో, మిక్స్చర్ ప్రాబ్లమ్స్, స్పీడ్ డిస్టెన్స్ టైం ప్రాబ్లమ్స్, వర్క్ అండ్ టైం ప్రాబ్లమ్స్, అంటే పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ లో కూడా ఈ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఫస్ట్ షేరింగ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 1200 అనేది A and B మధ్య డివైడ్ చేయాలి. ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. నౌ 1200 అనేది టోటల్ యూనిట్స్ ఎన్ని, 5 యూనిట్స్ అనమాట. టోటల్ యూనిట్స్ ఇక్కడ 5, టోటల్ 5 యూనిట్స్. సో 5 యూనిట్స్ 1200. సింగిల్ యూనిట్ రావాలంటే మనకి 1 యూనిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే 1200 డివైడెడ్ బై 5, దట్ మీన్స్ 240 వస్తుంది అన్నమాట. 240. నౌ ఏ అనే వాడికి ఎన్ని యూనిట్స్, 2 యూనిట్స్ అంటే 480. బి అనే వాడికి 720. ఎందుకని 3 యూనిట్స్ కాబట్టి. 1 యూనిట్ వచ్చేసరికి 240, 3 యూనిట్స్ వచ్చేసరికి 740 అనమాట. ఇది ఏకేమో 480 అవుతుంది, బికేమో 720 అవుతుంది. షేరింగ్ అనమాట, వాళ్ళిద్దరి మధ్య షేరింగ్. ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 2, 6, 10.
ఫోర్త్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫోర్త్ ప్రపోర్షనల్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫోర్త్ ఉంది కదా, దాన్ని ఎక్స్ అనుకుందామండి. ఎక్స్ అనుకున్నాం. మనకు ఆల్రెడీ తెలుసు, సపోజ్ అవి ప్రపోర్షనల్ లో ఉంటే ఏమొస్తుంది, 2/6 ఈక్వల్ టు 10/x. ఈ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయటం అనమాట సింపుల్ గా. ఎక్స్ కావాలంటే దట్ మీన్స్ క్రాస్ మల్టిప్లికేషన్, అంటే 2x ఈక్వల్ టు 60, x ఈక్వల్ టు 30. ఆర్ఎల్స్ డైరెక్ట్ మనకు ఫార్ములా ఏబిసిడి ఉన్నాయి అనుకోండి, ఫార్ములా వచ్చేసరికి ఏబిసిడి ఫార్ములా వచ్చేసరికి BC/A. దట్ మీన్స్ BC అంటే ఎంత, 6 × 10/A, దట్ మీన్స్ 2, దట్ ఈక్వల్ టు 30 వస్తుంది అన్నమాట. సో ఏదైనా ఫార్ములా గుర్తుపెట్టుకున్నా ఓకే, లేదంటే ఇలా రాసుకున్నా ఓకే. A/B = C/D. సపోజ్ మనకి 24/48 మనల్ని ఏమడిగాడంటే థర్డ్ ప్రపోర్షనల్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఇది A అనుకుంటాం, ఇది B అనుకుంటాం. థర్డ్ ప్రపోర్షనల్ కావాలంటే ఫార్ములా B²/A. సో నౌ 48 × 48 B²/A, that means 24, 1 2, that equal to 96. So this is the answer. Now suppose mean proportional between 9 and 16 అడిగాడు. మనకు తెలుసు ఫ్రెండ్స్, A, B అనేవి మీన్ ప్రపోర్షనల్ అయితే, A, B అనేవి 2 నెంబర్స్ అయితే వాటి మీన్ ప్రపోర్షనల్ వచ్చేసరికి √AB అన్నమాట. దట్ మీన్స్ √9 × 16, దట్ ఈక్వల్ టు 3 × 4, దట్ మీన్స్ 12 అన్నమాట. If a sum of money is divided among ABC in the ratio 2:3:5, sum of money అనేది ABC మధ్యలో డివైడ్ చేశారు. అది ఏ రేషియో అంటే 2:3:5. నౌ ఇఫ్ C gets 100 more than A, దట్ మీన్స్ C కి A కి మధ్య డిఫరెన్స్ అంటే 5 - 2, దట్ ఈక్వల్ టు 100 ఇచ్చాడు. అంటే ఇవి యూనిట్స్ అన్నమాట. 3 units equal to 100. Now what is the total amount అని అడిగాడు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ అమౌంట్ ఎన్ని యూనిట్స్ వస్తుంది, 5 + 5 10 యూనిట్స్ అన్నమాట. మనకు 1 యూనిట్ వచ్చేసరికి 100/3, 10 యూనిట్స్ వచ్చేసరికి 1000/3, దట్ మీన్స్ 333.33. ఇది ఫ్రెండ్స్ రేషియో అండ్ ప్రపోర్షన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. మన నెక్స్ట్ వీడియోలో దీని రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే కొన్ని చేద్దామండి. అండ్ ఎస్ఎస్సిలో లేదా RRB NTPC ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో కొన్ని చేద్దామండి. సో అంతవరకు స్టే ట్యూన్ ఇంటూ అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.